హాయ్ పేరెంట్స్, మా ఇన్స్టిట్యూషన్లో అయితే పిల్లలు చదువుతూనే ఉన్నారు. పొద్దున సాయంత్రం నవోదయ కోసం కష్టపడుతూనే ఉన్నారు. మరి మీ పిల్లల్ని నవోదయ చదివిపియాలి, సీటు కొట్టాలి అని మీకు ఆశ ఉంటే సరిపోదు. కంపల్సరీ ప్రిపరేషన్ ప్లాన్ కూడా కావాలి. మరి ఆ ప్రిపరేషన్ ప్లాన్ 90 డేస్ ప్లాన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ముందుగా 90 డేస్లో మీరు చదువుకోవాలన్న సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈసారి నవోదయ. లాస్ట్ ఇయర్ లాగానే అర్థమెటిక్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్. మెయిన్గా లాంగ్వేజ్ ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్. అండ్ ఈసారి కొత్తగా యాడ్ అయింది ఈవీఎస్. సో మ్యాథ్స్లో 9 టాపిక్స్ ఉన్నాయి, ఈవీఎస్లో 4 టాపిక్స్ ఉన్నాయి, కానీ సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అండ్ మెంటల్ ఎబిలిటీకి అదృష్టం ఈసారి ఏంటంటే ఓన్లీ 5 టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్లో గ్రామర్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ప్యాసేజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నిటిని ఎలా మనం చదువుకోవాలి అని అంటే 90 డేస్ని నేను 3 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి లర్నింగ్, అంటే కొత్త టాపిక్స్ నేర్చుకోండి ఫస్ట్ 30 డేస్లో. అండ్ తర్వాత 30 డేస్లో ప్రాక్టీస్, అంటే ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేర్చుకోండి. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి రివిజన్ అనమాట. మీరు ఏవైతే చదువుకున్నారో ఆ రివిజన్ అంతా కూడా చేయండి. అండ్ ఈ చిన్న వీడియోలో మొత్తం నేను చెప్పలేను కదా, సో ఇంకా పార్ట్స్ కోసం వెయిట్ చేయండి. తర్వాత ఉన్న పార్ట్స్లలో నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలో కూడా చెప్తా. అండ్ స్టే ట్యూన్ టు స్వామి వివేకానంద కోచింగ్ సెంటర్.